మాది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామం. నా పేరు బబిత. నేను సాయినాథ్ అనే పర్సన్ 6 సంవత్సరాల నుండి లవ్ చేసుకున్నాము. లవ్ చేసుకున్న తర్వాత 6 years నుండి లవ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అవ్వలేము, యూకేకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాము. సెటిల్ అవుదాం అనుకోని చెప్పేసి తనకి అమౌంట్ కావాలంటే కూడా వెళ్ళేటప్పుడు 8 lakhs హెల్ప్ చేసిన. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ నా వీసా రిజెక్ట్ కావడం వల్ల నేను వెళ్ళలేకపోయినా తను ఏమన్నాడంటే, నేను వెళ్తున్నా కదా, నువ్వు తీసుకెళ్ళిపోతా, ఇక్కడనే ఉండు, అప్పటి వరకు అలా ప్రూఫ్కి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అబ్బాయి నా మెల్ల తాళి కట్టి యూకేకి వెళ్ళినాడు. యూకేకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ May 28th వచ్చి అందరితోటి చెప్దాము నేను చెప్పి మీ పేరెంట్స్ని మా పేరెంట్స్ని అందరిని ఒప్పిస్తా అని చెప్పినాక తర్వాత నుండి ఆయన ఫోన్ మొత్తం కలవకుండా చేసినారు. వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు నుండి మాట్లాడుతున్నారు, ఏమని మాకు సంబంధం లేదంటున్నారు, మా అబ్బాయికి నువ్వు తెలియదు అంటున్నారు, నేను ఏం చూపించినా అబద్ధాలు అంటున్నారు, నేను పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లి వెళ్ళదు, మేము అసలు చేసుకున్నట్టు గ్యారంటీ అయింది, మా అబ్బాయికి నువ్వు ఎవరో తెలియదు అంటే నువ్వు పెళ్లి ఎట్లా చేసుకున్నావు, వాళ్ళు నన్ను రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఊళ్ళో పెద్దవాళ్ళని అడిగినా ఎవరు సహాయం చేస్తలేరు. రోడ్ దగ్గరకు వచ్చినా కూడా ఒక అమ్మాయికి న్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమంటే కూడా ఎవరు చేస్తలేరు. పొద్దున 7 o'clock వచ్చి రోడ్డు మీద వీళ్ళ ఇంటి ముంగట కూర్చున్నా కూడా నన్ను అందరూ నీదే తప్పు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటున్నారు, కానీ నాకు ఒక అమ్మాయి ఉండి నాకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఆ ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నా దగ్గర లేవు, అబ్బాయి దగ్గర ఉన్నాయి. నేను అబ్బాయిని పిలిపిస్తే నేను అన్ని ప్రూవ్ చేస్తాను అని నేను చెప్తున్నా, కానీ అబ్బాయిని మాత్రం పిలిపియట్లేదు. ఏమనంటే అబ్బాయి ఎందుకు వస్తాడు, అసలు అబ్బాయి యూకే వెళ్ళాలనుకున్న ప్లానే లేదు. మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం యూకేకి. వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం ఇప్పుడు నేను లేకుండా ఆడ ఎందుకు ఉంటాడు ఆయన. నేను పిలిపిమని అడిగితే 12వ తారీఖు రోజు పిలిపిస్తామన్నారు. ఈ మంత్ 12, ఇవాళ 16వ తారీఖు అయినా పిలిపిస్తలేరు వాళ్ళు. పోలీసులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటారు, అసలు ఎవ్వరు నాకు న్యాయం అనేది చేస్తలేరు. పెద్ద మనుషులు ఇన్ని రోజులు ఆగమన్నారు, పెద్ద మనుషుల మాటకి ఆగిన నేను. ఆగితే ఏమంటారు, ఇప్పటికీ కూడా ఇంకా ఆగండి అంటున్నారు, కానీ ఇదేమన్నా పెళ్లికి వచ్చినారా ఫంక్షన్కి వచ్చినారా, ఆగండి అని న్యాయం చేయమంటే ఆగండి అంటే ఎవరు ఆగమంటున్నారు, కానీ నాకు న్యాయం చేస్తామని మాత్రం ఎవరు అంటలేరు. ఆ అబ్బాయికి ఇష్టమే నేనంటే. ఏమంటారు, మీ కులం వేరే, క్యాస్ట్ వేరే, కుల వివక్షత చూపించి వాళ్ళు మమ్మల్ని వేరే చేయాలని చూస్తున్నారు. ఆ అబ్బాయికి నేను అంటే ఇష్టమే, ఆ అబ్బాయిని పిలిపిమని అనుకున్నా. ప్రతి ఒక్క మహిళా సంఘానికి నేను చేతులెత్తి మొక్కుతున్నా, నాకు న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే ఇప్పుడు నాకు ఆల్రెడీ వీళ్ళ బాధ భరించలేక నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన, కానీ వీళ్ళు అది కూడా మా అమ్మ వాళ్ళు నన్ను బతికించి ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడతామని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడు అది కూడా పిలిపిస్తలేరు, నన్ను చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్నారు. నాకు మీరే న్యాయం చేయాలి. ప్రతి ఒక్క మహిళా సంఘానికి అందరికి పేరున మొక్కుతున్నాను. 2 months బ్యాక్ ఎవరు అయితే పట్టించుకోలేదు, రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇక తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులని పిలిస్తే ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఏమనంటే నీదే తప్పు, ఆ సొసైటీ ఎట్లా ఒప్పుకుంటుంది, ఆ అబ్బాయి నీకంటే చిన్న అంట. కాదు, నేను అబ్బాయి 25 years, ఇద్దరం 25 years ఉన్నాం. నేను అందరి ముంగట అది ప్రూవ్ చేసినాక కూడా నువ్వు పెద్ద, నీకు ఎందుకు సొసైటీ ఒప్పుకుంటుంది, మీ క్యాస్ట్ వేరే ఎట్లా ఒప్పుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ రివర్స్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైనా అమ్మాయిని క్వశ్చన్ చేస్తారు, క్యాస్ట్ ఫీలింగ్ తీస్తున్నారు ప్రతిసారి. అసలు అమ్మాయిని అడుగుతారా, అబ్బాయిని అడుగుతారా? ఇంతమంది ముంగట వచ్చి నేను చెప్పినాక కూడా మా పేరెంట్స్కి చెప్పేవి కొన్ని ఉంటాయి, బయట చెప్పేవి కొన్ని ఉంటాయి. నువ్వు ఇవి ఎందుకు చెప్పలేదు, ఇట్లా ఎందుకు చెప్పలేదు, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పమని నన్ను అడుగుతున్నారు. మేము గౌడ్స్, వాళ్ళు కోమటోళ్ళు. ప్రతిసారి క్యాష్ తీస్తున్నారు, పైసలు లేని వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. అదే పైసలు కావాలనుకుంటే వాడుకుని ఎప్పుడో వదిలేసి ఉంటాం. అట్లా కాదు, నేను చెప్పిన మీ పైసలు వద్దు ఏమొద్దు, మీ అబ్బాయి మేము పెళ్లి చేసుకొని బయట ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు. ఏమనంటే మా అబ్బాయికి ఇష్టం లేదు అంటున్నారు. అబ్బాయికి ఇష్టం ఉంది, వీళ్ళే కానిస్తలేరు. లాస్ట్ May 27th రోజు మాట్లాడాను. తర్వాత 2-3 days తర్వాత ఒకసారి కాల్ చేస్తే నేను బిజీ ఉన్నా, తర్వాత కాల్ చేస్తే సండే రోజు అన్నాడు. అంతే, అప్పటి నుండి ఒక్క మాట లేదు. నెంబర్ మొత్తం చేంజ్ చేసినాడు. నేను ఈమెయిల్ మాత్రం చేంజ్ చేయలేదు. నేను ఈమెయిల్కి మెసేజ్ చేస్తే ఆ మెయిల్స్ మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు. మెయిల్స్ అన్ని వీళ్ళే చూసినా సరే నేను పెడితే నువ్వు మా అబ్బాయికి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని నన్నే రివర్స్ క్వశ్చన్ చేసినారు. ఎందుకు చేయను నేను, నన్ను పెళ్లి చేసుకున్నాడు నా హస్బెండ్కి, నేను కాకపోతే ఎవరు చేస్తారు మెసేజ్, నేను కాకపోతే ఎవరు అడుగుతారు, అసలు ఏమైందని నేను ఏం చెప్పాలి, ఆయన ఉన్నాడా పోయినాడా ఏమైంది అని చెప్పేసి నేను ఎట్లా అడగాలి. అందుకే నేను మెసేజ్ చేసిన, ఎందుకు చేస్తున్నావు అని నన్ను రివర్స్ నన్నే అడుగుతున్నారు. మరి పిలిపియండి, నా తప్పు ఉంటే నా తప్పు ప్రూవ్ చేయండి అని నేను అడుగుతున్నా. వాళ్ళు పిలిపిస్తలేరు. ఇప్పటిదాకా 3 నెలలు అవుతుంది. 3 నెలల నుండి ఇంకా ఆగండి అంటే నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అబ్బాయి వస్తాడు.